అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆల్రెడీ పార్టీ కార్యక్రమాలని ఆవిడే స్వయంగా చూసుకుంటున్నారు. పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు అన్న ఒక వార్త సోషల్ మీడియాలో గట్టిగా హల్చల్ అవుతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే భారతీ రెడ్డికి సంబంధించి కుటుంబంలో గొడవలు ఎందుకు జరిగాయన్న దానికి పెద్ద చర్చ ఏంటంటే షర్మిలను బయటికి పంపించడానికి కారణం, షర్మిల పార్టీలో ఉన్నట్టయితే ఏదో ఒక పదవిలో కొనసాగుతారు అనే ఉద్దేశంతో షర్మిల బయటికి వెళ్ళారనే ఒక వార్త అయితే ఉంది గతంలో. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే బెయిల్ రద్దయి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెయిల్ రద్దయి అరెస్ట్ అయినట్టయితే ఎవరు సీఎంగా ఉంటారు, కొద్ది కాలం పాటు జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చేంత వరకు ఎవరికి సీఎంగా ఉంటారనే చర్చ జరిగినప్పుడు పార్టీలో కానీ అందరిలో కానీ మొదటగా మెదిలే వ్యక్తి ఎవరంటే షర్మిల పేరు మెదులుతుంది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న కాలంలో పాదయాత్ర చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడ్డారో అదే కష్టం షర్మిల కానీ వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారు కానీ చేయడం జరిగింది. ఆ ఉద్దేశంలో పార్టీ నాయకుల్లో కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. రాజశేఖర రెడ్డి కొడుకు బిడ్డ అనే ఒక అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం జాతీయ రాజకీయాల్లోనే మనం చూసుకున్నట్టయితే సోనియా గాంధీ ఇప్పుడు ఉన్న స్థానాన్ని చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ రావడం జరిగింది, వాళ్ళ చెల్లె ప్రియాంక గాంధీ రావడం జరిగింది. కాబట్టి రాజకీయాల్లో వారసత్వంగా వచ్చేదంటే మొదటగా భార్య తర్వాత స్థానంలో వస్తుంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చూసుకున్నట్టయితే కొడుకు తర్వాత కూతురు స్థానం. దానికి కారణం మనం చూస్తే తను ఆ పార్టీ కోసం కష్టపడడం జరిగింది. ఆ విధంగా షర్మిల ఒకవేళ సీఎం అయ్యే అవకాశం ఉందా అనే ఉద్దేశంతో కుటుంబంలో ఈ గందరగోళం గొడవల కారణంగానే షర్మిల బయటికి వెళ్ళింది. తర్వాత అది ఆస్తుల పంపకం వరకు వెళ్ళింది అనేది ఒక వార్త, రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఎవరు చెప్పకపోయినప్పటికీ షర్మిలకు కనీసం ఒక పదవి కూడా ఇవ్వలేదు అనేది మనకు జగమెరిగిన సత్యం. షర్మిల అంత కష్టపడి పాదయాత్ర చేసి ఒక ఆడమనిషి అయి అంత కష్టపడి అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పటికీ, ఈయన 11 నెలలు జైల్లో ఉన్నప్పటికీ పార్టీని కాపాడిన ఒక వ్యక్తిగా ఉన్నప్పటికీ తనకు కనీసం ఒక రాజ్యసభ ఒక మంత్రి పదవి ఏది ఇవ్వకుండా దూరం పెట్టారనే ఒక అపప్రద అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. దాని కారణంగానే బయటికి వెళ్ళాలనే కారణం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి స్థానం కోల్పోయిన తర్వాత రేపు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో బెయిల్ రద్దు అయ్యే అవకాశం కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ కేసే కాదు, కొత్తగా లిక్కర్ కేసు కానీ మిగతా కేసులు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు భారతి తను ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే కథనాలు కూడా వెలువడుతున్నాయని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారంటారా సార్? అలాగో అరెస్ట్ అయిపోతారు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఇంకా పెద్ద దిక్కు ఎవరు లేరు కాబట్టి పార్టీని ఎలాగ సార్ నేనే నడిపించాలని భారతి రెడ్డి గారు ఫిక్స్ అయిపోయారంటారా సార్? ఖచ్చితంగా ఒక అనుమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేట్ తయారు చేసిన అవసరం ఉంటుంది. సడన్గా అరెస్ట్ అయినప్పుడు తనకు ఎవరు పార్టీ వాళ్ళు, ఎవరు దగ్గర వాళ్ళు, ఎవరు ఎమ్మెల్యేలు, ఎవరు ఎంపీలు అని తెలుసుకోవాలంటే టైం పడుతుంది. ఈలోపే తెలుసుకొని పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది మనం చూసాం ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు అరెస్ట్ అవ్వడం జరిగింది. జయలలిత కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. జయలలిత జైల్లో ఉన్న కాలంలో తనకు చాలా సన్నిహితులైన పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా పెట్టడం జరిగింది. తను మళ్ళీ రాగానే జైలు నుంచి విడుదల కాగానే అతను రాజీనామా చేసి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అప్పగించినది. అలాంటి పరిస్థితి మిగతా పార్టీల్లో ఉంటుంది అంటే చెప్పలేం. ఒకసారి ముఖ్యమంత్రి పదవిని వేరే వాళ్ళకి అప్పగించిన తర్వాత వాళ్ళు రాజీనామా చేయొచ్చు, చేయకపోవచ్చు. అలాంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఇంటికి సంబంధించిన వ్యక్తులు లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతను అరెస్ట్ అవుతున్న సందర్భంగా రబ్రీదేవిని ఆయన భార్యను ముఖ్యమంత్రిగా పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కూడా కుటుంబ సభ్యులను ఎంపిక చేసుకున్నట్టయితే ఎలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి ఆ రాజకీయ పార్టీల నాయకులు ఆలోచిస్తుంటారు. ఆ విధంగానే ఒకవేళ ఇప్పుడు కనుక బెయిల్ రద్దయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లిక్కర్ స్కామ్కి సంబంధించి మరింత ముందుకెళ్ళి ఇప్పటికే చాలా కథనాలు అందులో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన వస్తుంది.
సిట్ దర్యాప్తు బృందంలో, అలాగే చూసుకున్నట్టయితే ఈడీ ఎంటర్ అయింది. ఇవన్నీ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినట్టయితే పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి? ఇప్పటికే పార్టీ అధికారంలో లేని పార్టీనికి ఎవరు కూడా దగ్గరుండే ప్రయత్నాలు చేయరు, అందరూ కూడా జారుకుంటున్న సమయం. అందులో దీనికి ఈ పార్టీకి ముఖ్యంగా ఏంటంటే తాను అంటే ఒంటరిగా ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోకుండా పార్టీని నడిపించిన వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిని. ఒక మోనార్క్ లాగా ఎవరి ఆలోచనల్ని, వాళ్ళ అభిప్రాయాల్ని షేర్ చేసుకోలేదు. ఎవరు కూడా పార్టీ అధికారంలో లేనప్పుడు కేసులు కొత్తగా వస్తున్న సందర్భంలో మకీనతోటి ఉంటే ఏంటి లాభమని వెళ్ళిపోయే పరిస్థితి ఉండే. మనం ఇటీవల చూసినట్టయితే 3 ఎమ్మెల్సీలు రాజీనామా చేసి టీడీపీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి అటెండ్ అవుతాము, వాళ్ళు కూడా పార్టీలో ఉండడా అన్న సందర్భంగా ముందుగా ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా, తర్వాత ముఖ్యమంత్రి అవుతారా ఏమవుతారు, తర్వాత పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేయాలంటే ఎవరో ఒకరు ముందుండి నడిపేయాలి. ఇప్పటికే భారతిరెడ్డి ఈయన ఏదైతే స్థాపించడం జరిగిందో భారతీ సిమెంట్స్ కానీ, సాక్షి టీవీ, సాక్షి పేపర్ని ఆమెనే ఆల్రెడీ మేనేజ్ చేస్తుంటారు. కాబట్టి వ్యాపార రంగంలో ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకుంది. కాబట్టి ఇక రాజకీయ రంగంలో మరొక ఛాన్స్ కూడా లేదు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు వస్తుంటే ఉన్న వాళ్ళను బయటికి పంపించడం జరిగింది. తన తల్లి బయటికి వెళ్ళడం జరిగింది, చెల్లె బయటికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆప్షన్ ఎవరిక సతీమనే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఆ ఆప్షన్ ఆమె వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ లోపు ఏంటంటే మహిళ అనే సెంటిమెంట్ వర్క్ అంటే అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పరిశీలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి నేపథ్యంలో భారతిరెడ్డి ఇటీవల ఎక్కువ మందితో ఆమె ఎప్పుడు కూడా రాజకీయాల్లో కొంతమంది వ్యక్తులతోటి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడే భారతిరెడ్డి ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే కింది స్థాయి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలకు సంబంధించి కొన్ని అంశాలని బేరీజు వేయడం, తీసుకోవడం, రాజకీయ నాయకుల్ని పిలిపించి మాట్లాడుకోవడం, ఇవన్నీ చేస్తుందంటే ఖచ్చితంగా కూడా రేపు ఏదైనా జరిగినట్టయితే, అరెస్ట్ అయినట్టయితే దాన్ని లీడ్ చేయాల్సిన, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీదే ఉంటుందని చెప్పి ఆమె ముందుగా ప్రిపేర్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సార్, ఒకవేళ నిజంగానే భారతిరెడ్డి గారు ఇలాగా పగ్గాలు చేపడితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి తరహాలో ఆ బాధ్యతల్ని కొనసాగించగలరా? ఆ కెపాసిటీ ఉందంటారా ఆవిడకి? జగన్మోహన్ రెడ్డి తరహాలో కొనసాగిస్తారా లేదా అన్నదానికంటే కూడా ముందుగా ఇక్కడ కేసులకు సంబంధించిన అంశం ప్రధానంగా ఇక్కడ ప్రస్తావనకు వస్తుంటుంది. భారతిరెడ్డి పూర్తిగా నిజాయితీ పరురాలుగా ఉంటుందా అంటే, లిక్కర్ స్కామ్కి సంబంధించి భారతీ సిమెంట్కి సంబంధించిన డైరెక్టర్ కూడా బాలాజీ గోవిందప్ప కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ట్రాక్ రికార్డుతో పాటుగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడంటే, నేను రాజశేఖర రెడ్డి కొడుకును, రాజశేఖర రెడ్డి బిడ్డను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది అనే ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అని రావడం జరిగింది. ఇప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 5 ఏళ్ల కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగడం జరిగింది. 5 ఏళ్ల కాలంలో ప్రజల మన్ననలు పొందాడంటే ప్రజల మన్ననలు పొందిన పరిస్థితి కనిపించలేదు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగిపోవడం జరిగింది. తర్వాత ఈ సంవత్సర కాలంలో ఏమైనా గ్రాఫ్ పెరిగిందా, ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకత వచ్చి గ్రాఫ్ పెరిగిందా అంటే ఈయన గ్రాఫే తగ్గింది. ఎందుకు తగ్గింది? గతంలో ఎన్నికలు అవుతున్న సమయానికి ఆంధ్రప్రదేశ్లో ఒక లిక్కర్ స్కామ్ జరిగిందనే విషయమే ప్రపంచానికి తెలియదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామే ప్రభుత్వాన్ని మార్చేసింది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిందంటే ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యి 11 నెలలు జైల్లో ఉండడం, ముఖ్యమంత్రి అరెస్ట్ అవ్వడం, దీంతో పోల్చుకుంటే అది చిన్న లిక్కర్ స్కామ్ అయినప్పటికీ అక్కడ ప్రభుత్వం మారడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా బయటికి రాలేదు. సీఎంగా దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా బయటికి రావడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్కామ్ తెలియకముందు అయితే ఎవరైతే ఓటేసిన ఓటర్ ఉండో ఇప్పుడు ఆ ఓటేసే అవకాశం కూడా లేదు. వాళ్ళందరూ కూడా గ్రాఫ్ మరింత పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టాలంటే ఏ విధంగా వ్యవహరించాలనే దాని మీద ఖచ్చితంగా కూడా వాళ్ళకు ఇప్పుడు ఏమైనా వాళ్ళు అనుకునేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే ఆల్టర్నేట్ మేమే కదా, ప్రజలు విసిగిపోతే మా మీదనే వేస్తారా కదా అనే ఒక అభిప్రాయంతో ఉన్నారు. కానీ అప్పటి వరకు ఈ పార్టీని నడిపించగలరా, నిలబెట్టగలరా అనేది ప్రధాన ప్రశ్నగా ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.